హాయ్ గైస్, దిస్ ఇస్ ఇమ్రాన్ షేక్ అండ్ యూర్ వాచింగ్ స్టార్ డేటా ల్యాబ్స్. గైస్, ఈరోజు మనం బైడైరెక్షనల్ క్రాస్ ఫిల్టరింగ్ ఇన్ పవర్ బిఐ అంటే ఏంటో తెలుసుకుందాం. జనరల్గా గైస్ మనకి రిలేషన్షిప్స్ గురించి తెలుసు. పవర్ బిఐలో అంటే ఏంటి, వన్ టు వన్, వన్ టు మెనీ, ఆర్ మెనీ టు వన్, ఆర్ మెనీ టు మెనీ. సో ఈ ఫోర్ రిలేషన్షిప్ గురించి మనకు తెలుసు బేసికల్లీ. సో అందులో జస్ట్ సింగిల్ డైరెక్షన్లో చూసాం మనం ఫిల్టరింగ్ అనేది. బట్ మనకి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో క్రాస్ ఫిల్టరింగ్ ఇన్ బోత్ డైరెక్షన్స్ చేయాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు మనం దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ఒక చిన్న యూస్ కేస్ చూద్దాం. సో ఆఫ్ కోర్స్ ఇది మీకు కొంచెం డెమో చూపించాక మీకు క్లారిటీ వస్తుంది. ఒకసారి నేను చిన్న యూస్ కేస్ చూద్దాం గాయస్. చూసి ఈజీగా మనకి అర్థమైపోతుంది గాయస్. ఓకేనా? ఫస్ట్ ఇప్పుడు నేను ఒక డెఫినేషన్ చూపిస్తాను క్రాస్ ఫిల్టరింగ్కి. నెక్స్ట్ నేను యూస్ కేస్ విత్ డెమో చూపిస్తే క్లియర్గా మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఎండ్ ఆఫ్ ద వీడియో. సో అబౌట్ బైడైరెక్షనల్ క్రాస్ ఫిల్టరింగ్. సో బైడైరెక్షనల్ అంటే నేమ్ వినగానే మనకు అర్థమవుతుంది టూ సైడ్స్, ఓకే, టూ డైరెక్షన్స్లో. సో bidirectional cross filtering enables to apply filters on both sides of a table relationship. ఓకే, సో మనకి ఇప్పుడు దాకా ఏమర్థమైంది గైస్ అంటే ఈ బైడైరెక్షనల్ బోత్ వేస్ అంటే టూ వేస్లో ఒక టేబుల్లో టూ వేస్లో ఫిల్టర్ని అప్లై చేస్తుంది, అంటే టూ డైరెక్షన్స్లో, బోత్ డైరెక్షన్స్లో. ఓకేనా? సో ఓకే, ఇప్పుడు ఒక యూస్ కేస్ చూద్దాం, క్లియర్గా మనకి ఐడియా వచ్చేసింది గైస్. ఓకేనా? ఇప్పుడు మీకు పవర్ బై డెస్క్టాప్ ఓపెన్ చేశాను గైస్. ఓకేనా? సో ఆల్రెడీ ఇక్కడ నేను ఫర్ టైమ్ సేవింగ్ నేను ఆల్రెడీ డేటాను లోడ్ చేశాను. సో ఇక్కడ మీరు చూస్తే జస్ట్ ఫైవ్ టేబుల్స్ ఉన్నాయి గైస్ నాకు. ఓకేనా? వన్ ఫ్యాక్ట్ టేబుల్స్, ఆల్ ఆర్ సరౌండెడ్ బై 4 డైమెన్షన్స్ అండ్ ఫ్యాక్ట్ టేబుల్, నథింగ్ బట్ స్టార్ స్కీమా అయితే ఉంది ఇక్కడ. ఓకేనా? స్టార్ స్నోఫ్లెక్ స్కీమానా? 1 సెకండ్, డైరెక్ట్గా కనెక్ట్ అవ్వాలి కదా. స్నోఫ్లెక్ స్కీమా గైస్. ఓకేనా? సో ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తే కనుక కస్టమర్ టేబుల్, లొకేషన్ టేబుల్ అండ్ కేటగిరీ టేబుల్ అండ్ డిమ్ సబ్ కేటగిరీ టేబుల్, ఇక్కడ దాకా ఓకే. సో ఇప్పుడు నాకు ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంటంటే గైస్, చూడండి ఇప్పుడు క్లియర్గా మీకు ఐడియా వచ్చేస్తుంది. సో నేను ఒకటి ఇక్కడ కస్టమర్ నేము అండ్ కస్టమర్ సేల్స్ ఉన్నాయి. ఓకేనా? సో కస్టమర్ నేమ్, కస్టమర్ సేల్స్ అంటే వీళ్ళు ఈ కస్టమర్ ఎంత సేల్స్ చేశారో మనకి ఫిల్టర్ అయి చూపిస్తుంది. ఇది అసలు ఎలా అవుతుంది గైస్? సో బిహైండ్ ఎప్పుడైనా మీరు జస్ట్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ రిలేషన్షిప్లో ఇది ఎలా ఫిల్టర్ చేస్తుందంటే చూడండి. ఇక్కడ చూస్తే గైస్ ఈ డిమ్ కస్టమర్ ఈ ఫ్యాక్ట్ అంటే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ యారో డైరెక్షన్ చూసారా? సో ఈ డిమ్ కస్టమర్ అనేది ఈ ఫ్యాక్ట్ కస్టమర్ని ఫిల్టర్ చేస్తుంది. ఓకేనా? ఈ డిమ్ కస్టమర్ ఈ ఫ్యాక్ట్ కస్టమర్ని ఫిల్టర్ చేస్తుంది. ఇక్కడ ఈ డిమ్ లొకేషన్ కదా, దీన్ని ఫిల్టర్ చేస్తుంది. సో అది అర్థం చేసుకోండి. ఓకేనా? సో దీన్ని డైరెక్షన్, దీన్ని క్లిక్ చేస్తే కనుక మీకు చూడండి, మెనీ టు వన్, క్రాస్ ఫిల్టర్ డైరెక్షన్ సింగిల్. సో ఇక్కడ సింగిల్ అని ఉంది, అంటే ఎందుకు సింగిల్ డైరెక్షన్లోనే ఫిల్టర్ అవుతుంది. బట్ మనకి రిక్వైర్మెంట్ చూపిస్తాను ఇక్కడ. నెక్స్ట్ చూపిస్తే మీకు క్లియర్గా ఐడియా వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏ కస్టమర్ ఎంత సేల్స్ అమౌంట్ చేశారో మనకు క్లియర్గా అర్థమైపోతుంది, ఎందుకంటే ఫిల్టర్ అవుతుంది కాబట్టి. ఈ బోర్డ్ టేబుల్స్కి రిలేషన్షిప్ ఉంది కాబట్టి. రిలేషన్షిప్ ఏమిటి గైస్? ఇక్కడ కస్టమర్ ఐడి ప్రైమరీకి, ఇక్కడ కస్టమర్ ఐడి ఫారెన్కి. సో వన్ టు మెనీ క్లియర్. ఇక్కడ ఇంకోటి చూపిస్తాను గైస్. ఇప్పుడు నేను ఇక్కడ సబ్ కేటగిరీ తీసుకుంటాను గైస్. ఓకేనా? ఒక స్లైజర్ తీసుకుంటాను. ఒక స్లైజర్లో సబ్ కేటగిరీలో సబ్ ప్రొడక్ట్ తీసుకుంటాను. ఓకేనా? సో ఏం లేదు, ఈ నా ప్రొడక్ట్స్, సో వాళ్ళు ఏమేమి కొన్నారు, యాపిల్ ఐఫోన్స్, ఇలా సపరేట్గా ఏదైనా బుక్స్. సో ఇది నా డేటా. ఓకేనా? సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే గైస్, నేను ఇది క్లిక్ చేస్తే కనుక, సో ఎగ్జాంపుల్ యాపిల్ మొబైల్ ఎవరు కొన్నారు నేను చూడాలనుకున్నాను, క్లిక్ చేస్తాను యాపిల్ మొబైల్. చూసారా, డేటా ఏం ఫిల్టర్ అవ్వట్లేదు. సో ఓకే, మళ్ళీ నేను ఎంఐ టీవీ ఎవరు కొనాలో చూడాలనుకున్నాను. సో డేటా నాకు ఫిల్టర్ అవ్వట్లేదు. రీజన్ ఏంటి గైస్, ఎందుకు ఫిల్టర్ అవ్వట్లేదు మీరు అడగొచ్చు. సో ఇక్కడ ఎవ్రీథింగ్ ఇస్ రిలేషన్షిప్ ఉంది కదా, ఎవ్రీథింగ్ ఇక్కడ మనకి స్నోఫ్లెక్ స్కీమాలో. సో ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంది, ఇక్కడ ఫ్యాక్ట్ టేబుల్ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది. దేనికి ఈ టేబుల్కి రిలేషన్షిప్ ఉంది. లైక్ ఎగ్జాంపుల్ డిమ్ సబ్ కేటగిరీకి కేటగిరీ రిలేషన్షిప్ ఉంది. సో దీని నుంచి దీనికి కూడా రిలేషన్షిప్ ఉంది. బట్ వై ఇట్ ఇస్ నాట్ ఫిల్టరింగ్ గైస్? దట్స్ ద రీజన్. ఇందాక మీకు ఫస్ట్ పాయింట్ చెప్పినట్టు ఇక్కడ ఏం చెప్పాను గైస్, ఇప్పుడు ఇట్లా ఉంది, ఈ డైరెక్షన్ ఉంది కదా, వన్ టు మెనీ, అంటే ఈ డిమ్ కేటగిరీ దీన్ని ఫిల్టర్ చేస్తుంది. సో చూడండి, ఈ డిమ్ కేటగిరీ అనేది దీన్ని ఫిల్టర్ చేస్తుంది. బట్ ఇది ఫ్యాక్ట్ ఇంటర్నెట్ సేల్స్కి ఎక్కడ కనెక్ట్ అవ్వలేదు. సో అది మెయిన్ పాయింట్ ఇక్కడ. సో ఇది దీన్ని ఫిల్టర్ చేస్తుంది. బట్ మన రిక్వైర్మెంట్ ఏంటంటే చూడండి, మన రిక్వైర్మెంట్ ఏంటి గైస్, మనకి ఇది ఎవరు కొన్నారో కూడా మనకు తెలియాలి. అంటే సపోజ్ ఈ ప్రోడక్ట్ ఎవరు కొన్నారో కూడా తెలియాలి. అది తెలియాలంటే ఏం చేయాలంటే మనం ఇక్కడ సింపుల్గా ఈ డైరెక్షన్ మనం చేంజ్ చేస్తున్నాం. సింపుల్గా క్లిక్ చేయండి, మీరు డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ క్రాస్ ఫిల్టర్ డైరెక్షన్ బోత్ అని క్లిక్ చేయండి అండ్ ఓకే కొట్టండి. ఇనఫ్, యువర్ జాబ్ ఇస్ డన్. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడికి వస్తే చూడండి, మళ్ళీ నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. సో ఇప్పుడు నేను జస్ట్ యాపిల్ మొబైల్ ఎవరు కొన్నారో చూద్దామంటే జస్ట్ క్లిక్ చేశాను. సో యాపిల్ మొబైల్ని వీళ్ళిద్దరే కొన్నారు, ఒక లక్ష్మణ్ అండ్ ఒక రాకేష్. సో ఇట్లా
నెక్స్ట్ మళ్ళీ నేను అన్చెక్ చేస్తాను. సో పవర్ బిఐ బుక్స్ ఎవరు కొన్నారో చూస్తున్నాను. పవర్ బిఐ బుక్స్ వీళ్ళు కొన్నారు. ఓకే, సో వీళ్ళు పవర్ బిఐ బుక్స్ కొన్నారు. అండ్ నెక్స్ట్ ఒప్పో మొబైల్ ఎవరు కొన్నారు, సో వీళ్ళు. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఎంఐటి ఎవరు కొన్నారు, సో వీళ్ళు. నెక్స్ట్ ఎల్జీ ఏసీ, సో అశోక్ మై. సో ఇట్లా మనం క్రాస్ ఫిల్టర్ డైరెక్షన్ యూజ్ చేసి, ఐ మీన్ బై డైరెక్షన్ క్రాస్ ఫిల్టర్ అండ్ బోత్ డైరెక్షన్ యూజ్ చేసి మనం ఇట్లా మన రిక్వైర్మెంట్ అచీవ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది గైస్, మనకి బోత్ సైడ్స్ని ఫిల్టర్ చేస్తుంది. అంటే ఈ డిమ్ సబ్ కేటగిరీ దీన్ని ఫిల్టర్ చేస్తుంది, ఇది దీన్ని ఫిల్టర్ చేస్తుంది. ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు, బట్ మనకి కావాల్సింది సేల్స్ అమౌంట్ ఇది ఎలా ఫిల్టర్ అవుతుందంటే, సో వై బికాస్ ఈ డిమ్ కేటగిరీ చూడండి ఎక్కడ ఫిల్టర్ చేస్తుంది. ఈ డిమ్ కేటగిరీ ఫ్యాక్ట్ కస్టమర్ టేబుల్ ఫిల్టర్ చేస్తుంది. అంటే ఇది దీన్ని ఫిల్టర్ చేస్తుంది, అంటే దీని నుంచి దీన్ని కూడా ఫిల్టర్ అయినట్టే కదా. అర్థం కొంచెం డీప్గా అర్థం చేసుకోండి గైస్. సో సో ఇది బై డైరెక్షన్లో రెండింటిని ఫిల్టర్ అవుతుంది. సో ఇది ఆటోమేటిక్ ఇది ఫిల్టర్ అవుతుందంటే దీన్ని కూడా ఫిల్టర్ చేసినట్టే కదా. సో అది సింపుల్ లాజిక్ అక్కడ. సో ఇదే గైస్, ఇలా మనం బై డైరెక్షనల్ క్రాస్ ఫిల్టర్ యూజ్ చేసి కొన్ని సినారియోస్లో ఇలా యూజ్ చేస్తుంటాం. బట్ అన్ని సినారియోస్లో ఇది యూజ్ చేయకూడదు గైస్, ఎందుకంటే ఇది పర్ఫార్మెన్స్ డెఫిషియెంట్ కాబట్టి. ఇది చిన్న టేబుల్, స్మాల్ టేబుల్స్, స్మాల్ మీకు యూస్ జస్ట్ సినారియోస్ అర్థం అవడానికి జస్ట్ స్మాల్ యూస్ కేస్ చూపించాను. బట్ రియల్ టైంలో కూడా కొన్ని టైమ్స్ మనం యూస్ చేస్తుంటాం, బట్ నాట్ ఎవ్రీ టైం యూస్ చేయం మనం. సో కొన్ని టైమ్స్ మనకి సిచ్యువేషన్స్ కనుక మనకి ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు కొన్ని టైమ్స్ చేస్తాం, బట్ ఆల్ టైమ్స్ ఇది మాత్రం చేయము. సో దానికి మనం వేరే ఆల్టర్నేటివ్స్ అయితే ఉన్నాయి, లైక్ క్యాస్కేడింగ్ ఫిల్టర్స్ అని. సో దాని తర్వాత మనం కొన్ని క్యాస్కేడింగ్ ఫిల్టర్స్లో మనం విజువల్ లెవెల్స్ ఫిల్టర్ని హ్యాండిల్ చేసుకోవచ్చు, కొన్ని అలా అయితే హ్యాండిల్ చేసుకోవచ్చు. బట్ అది నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఈ వీడియో మెయిన్ థీమ్ ఏంటంటే బై డైరెక్షనల్ క్రాస్ ఫిల్టరింగ్ ఎలా చేయాలనేది కాన్సెప్ట్ గైస్. ఓకేనా. సో ఇప్పుడు మీకు అయితే అర్థమైంది కదా, ఇట్లా 2 వేస్లో చేస్తే కనుక మనకి బై డైరెక్షన్ ఫిల్టర్ అయితే ఈజీగా అర్థమైపోతుంది. సో అదే గైస్, ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ నేను రిమూవ్ చేస్తే కనుక చూడండి. సో నేను సింగిలే పెట్టేస్తాను. అంటే ఇప్పుడు సింగిల్ అంటే ఏమవుతుంది కదా చూడండి, అంటే ఈ డిమ్ కేటగిరీ దీన్నే ఫిల్టర్ చేస్తుంది, బట్ ఈ డిమ్ సబ్ కేటగిరీ దీన్ని ఫిల్టర్ చేయలేకపోతుంది. సో అప్పుడు చూడండి, మళ్ళీ చూడండి ఎక్కడ మనకి అవ్వట్లేదు, ఫిల్టర్ అవ్వట్లేదు. ఇదే కాదు, మీరు ఇలా ప్రాక్టీస్ చేయండి. మీరు కూడా ఇట్లా శాంపుల్ డేటా సెట్ మీరే క్రియేట్ చేసుకొని మీరు ఇట్లా ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా మీకు కూడా యూస్ కేసెస్ చేస్తుంటే అర్థమవుతుంటాయి గాయస్. ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గాయస్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.